ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు? మరి మంచిగా ఉన్నారులే. ఈ రోజైతే మన తోటలోకి వచ్చాను. చాలా రోజుల తర్వాత మన తోటనైతే చూసేద్దామా. మొన్న మిరపనార పెట్టుకున్నాం కదా, బెండకాయలు బెండిత్తులు పెట్టుకున్నాము, తర్వాత టమాటాలు కూడా పెట్టుకున్నాము. పాత వంగ మొక్కలు ఉన్నాయి కదా, వంకాయ చెట్లు, అవిటికైతే కొంచెం పురుగు వచ్చింది. అందుకని ఎక్కడెక్కడ పురుగు వచ్చిందో కొమ్మలు, ఆ కొమ్మలు అయితే కోసేస్తున్నా. అప్పుడే మనకి ఆ చెట్టు అయితే మంచిగా ఉంటుంది, లేకపోతే లేదు. ఇదిగోండి, ఇది కోసేసిన ఇంతకుముందు. ఇదిగోండి మొత్తం అంతా పురుగు వచ్చేసింది అనమాట. దీన్ని తీసి బయట పాడేసేయాలి. మనం మిద్దె తోటలు ఉంచినామంటే ఇక మిగిలిన మొక్కలు కూడా వస్తుంది. ఇగోండి ఎంత వచ్చింది చూడండి. మిల్లీ బగ్స్ అయితే ఇక మిల్లీ బగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇక వానాకాలం స్టార్ట్ అయిందంటే చెట్లకి ఏడా చూసినా మిల్లీ బగ్సే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇంకోటి కనిపించిందా, ఇట్లా చూస్తూ అనుకున్నబ్బా మనం మిరప చెట్లకు ఎప్పుడు మిరపకాయలు కాస్తాయా అని. ఇదిగోండి ఇక్కడ ఒక మిరపకాయ ఉంది చూడండి, ఇక్కడ ఇంకొక మిరపకాయ ఉంది. చాలా 2 సంవత్సరాలు అవుతుంది అనుకున్నా మన తోటలోనైతే మిరపకాయలు అయితే లేక. ఈసారి అయితే మిరపకాయల